అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు బిగ్ బాస్ హౌస్లో ఒక పర్టికులర్ పర్సన్ని డౌన్ చేయాలన్నా లేదా ఒక పర్టికులర్ పర్సన్ మీద వీళ్ళు లెగ్గించుకోవాలన్నా లేదా ఒక పర్టికులర్ పర్సన్ని ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ని వీక్ చేయాలన్నా సడన్గా ఆ అబ్బాయి ఎవరితో అయితే క్లోజ్గా ఉంటారో ఆ అమ్మాయిని తీసుకొచ్చేస్తారు. అది ఎవరైనా, అది అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు. కాకపోతే బిగ్ బాస్ హౌస్లో ఎక్కువగా అమ్మాయిలే చేస్తారు. ఒక అమ్మాయిని ఇంకొక అమ్మాయి డిగ్రేడ్ చేస్తూ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. ఓకే, అది ఎవరైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సంజన గారు తనుజ విషయంలో సంజన గారు అవ్వచ్చు, నిన్న రితు విషయంలో ఆయిషా గారు అవ్వచ్చు. సో ఎవరైనా కానీ ఒక అబ్బాయిని డౌన్ చేయడం కోసం, ఒక అబ్బాయిని తక్కువ చేయడం కోసం ఆల్ ఆఫ్ ద సడన్ ఒక అమ్మాయిని వేరే రకంగా పోర్ట్రే చేస్తూ ఉంటారు. వాళ్ళ ఈగోని వాళ్ళు సాటిస్ఫై చేసుకోవడం కోసం. అది విచ్ ఇస్ ఎ వెరీ రాంగ్ స్టేట్మెంట్ కదా. సో చాలా తప్ప. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ హౌస్లో అమ్మాయి డిగ్రేడ్ చేసుకుంటుంది కాబట్టి సరిపోయింది. నిన్న ఆయిషా రితుని కానీ ఈరోజు సంజన గారు తనుజాను కానీ అదే ఆ అబ్బాయి ఆ మాట అంటే, వేరే ఒక అబ్బాయి ఒక మాట అంటే ఇంకేమైనా ఉందా అసలు? ఈ పాటికి బయట రచ్చ రంబోలాలు అయిపోవా? అమ్మాయిలు అనుకుంటారు కాబట్టి సరిపోయింది. అబ్బాయిలు కొంచెం మంచోళ్ళు, జాగ్రత్తగా ఉంటున్నారు అట్లీస్ట్ సంహౌ. అదే అబ్బాయిలు మాట్లాడగలుగుతారా? అలా మాట్లాడుతూ ఉండగలుగుతారా? ఎంత ఆ అబ్బాయిని పోక్ చేయాలని ట్రై చేసినా వేరే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొచ్చి ఎవరైనా కావచ్చు, అక్కడ అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు, పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నా ఆ అబ్బాయి కొంచెం కంట్రోల్గా మాట్లాడతారు. ఎందుకంటే వేరే అమ్మాయికి పాపం అది ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ప్రతిసారి అంతే. ఏ అబ్బాయి అయినా కానీ, ఒక అబ్బాయి అని కాదు కానీ బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడైనా కానీ పాపం చాలా కంట్రోల్గా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా రెచ్చిపోతూ ఉంటారు అనమాట. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి పర్టికులర్ దాని మీద. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్, సబ్స్క్రైబ్, సో ఇలాంటివన్నీ గబగబా చేసేసుకుంటే వెళ్ళిపోదాం. మనం ముందుకు వెళ్ళిపోతూ ఉందాం, ఎందుకంటే మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి. ఇప్పుడు పొద్దున్నే ఫైట్ జరిగింది. సంజన గారు వర్సెస్ కళ్యాణ్, మధ్యలో తనూజ. సో వీళ్ళ మధ్యలో ఒక డిస్కషన్ జరిగింది అనమాట. ఎస్పెషల్లీ సంజన గారు వర్సెస్ కళ్యాణ్. అది నిన్న నైట్ నుంచి జరుగుతుంది. దానికి సంజన గారిని కళ్యాణ్ నామినేట్ చేయడమే మెయిన్ రీజన్. కళ్యాణ్ నామినేట్ చేసిన తర్వాత ఇమాన్యుయల్ నువ్వు తనూజాని నామినేట్ చేస్తావంటే ఇచ్చాను, కానీ నువ్వు వేరే వాళ్ళని నామినేట్ చేస్తావంటే నేను ఇవ్వలేదు అని చెప్పి కళ్యాణ్ మీద ఒక రాయేశాడు. కాకపోతే ఇమాన్యుయల్ పొద్దు నుంచి కూడా అదే చెప్తున్నాడు, నిన్న నైట్ నుంచి కూడా. నువ్వు తనూజాని నామినేట్ చేస్తానంటేనే ఇచ్చాను అని చెప్తున్నాడే తప్పితే నువ్వు 3 పేర్లు చెప్పావు, నువ్వు 2 పేర్లు చెప్పావు అని అయితే చెప్పట్లేదు. అక్కడ తనూజ పేరే హైలైట్ చేస్తున్నాడు తప్పితే నువ్వు ఆయిషా పేరు కూడా చెప్పావు, వాళ్ళిద్దరు పేర్లు చెప్పావు, వాళ్ళిద్దరిలో ఒకరిని నామినేట్ చేస్తావు అనుకున్నాం, కానీ నువ్వు 3వ పర్సన్ని నామినేట్ చేస్తున్నావు అని మాట్లాడట్లా. ఆయిషా పేరు తీసుకురావట్లా. అక్కడ ఆయిషా పేరు కూడా చెప్పాడు, వాళ్ళిద్దరు పేర్లు చెప్పాడు, వాళ్ళిద్దరు నామినేట్ అయ్యారు కాబట్టి సంజన పేరు అతను చెప్పుకున్నాడు, నామినేషన్ వేస్ట్ అవ్వకూడదని. కాకపోతే ఇమాన్యుయల్ ప్రతిసారి తెలివిగా ఆయిషా పేరు చెప్పట్లేదు, ఓన్లీ తనూజ పేరే చెప్తున్నాడు కళ్యాణ్ని లాక్ చేయడం కోసం. అదే ఆమె మనసులో చాలా బలంగా నిండిపోయింది. అండ్ నైట్ కూడా ఆమె నీకు దమ్ముంటే తనూజ చుట్టూ తిరగకుండా, నీకు దమ్ముంటే తనూజ చుట్టూ లేకుండా అప్పుడు నువ్వు మాట్లాడరా చూద్దాం, అప్పుడు నువ్వు కనిపించరా చూద్దాం అని చెప్పి ఆమె కూడా నేను సవాల్ చేసింది. దాంతో పాటు ఒక మాట అనింది ఏంటంటే, ఆ అమ్మాయి యాక్చువల్గా నువ్వు సెలబ్రిటీ అని చెప్పి అమ్మాయి చుట్టూ తిరుగుతా ఉన్నావు, ఇప్పుడు ఆ అమ్మాయి నిఖిల్తో వెళ్ళిపోగానే నువ్వు ఇంకా ఏమి లేక దిక్కు లేకుండా వచ్చి ఇక్కడ ఏడ్చుకుంటూ కూర్చున్నావు అని చెప్తూ ఇంకా చాలా అన్నారు. బేసిక్ అది మనకి ఎపిసోడ్లో కట్ చేశారు. పొద్దున్న మనోడు అది చెప్తుంటాడు ఏంటంటే, నిఖిల్ మీద కోపంతో నిఖిల్ యాక్చువల్గా తీసేయాలని చూసావు, నిఖిల్కి కెప్టెన్సీ కంటెంట్ రాకూడదు అని చెప్పి ఓటేసావు అని చెప్పి ఒక నెరేటివ్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. సో దాని మీద ఉదయాన్నే కూర్చున్నప్పుడు సంజన గారు వచ్చి కళ్యాణ్తో ఒక దగ్గర కూర్చొని డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. నువ్వు నన్ను ఎందుకు నామినేట్ చేశారు అంటే, ఆల్రెడీ చెప్పాను కదా మ్యామ్, వీక్ పాయింట్స్ అని చెప్పాను కదా. మనోడేంటంటే వీక్ పాయింట్స్ అని కూడా చెప్పాను కదా మేడం, బట్ మీరు నా మనసులో ఏదైతే ఉందో అది చెప్పాను అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అక్కడ అవ్వచ్చు ఇక్కడ అవ్వచ్చు, నేనంటే కళ్యాణ్ భయపడ్డాడు. ఎక్కడ భయపడ్డాడంటే అక్కడ అవ్వచ్చు ఇక్కడ అవ్వచ్చు, ప్రతి చోట మాధురి గారు ఉన్నారు. సో యాక్చువల్గా ఈమె మాధురి గారికి సపోర్ట్ చేస్తూ హౌస్ మేట్స్ ఎవరైతే ఆల్రెడీ ఉన్న ఓల్డ్ కంటెస్టెంట్స్ తోటి కావాలనే గొడవలు పడుతుంది, మాధురి గారికి సపోర్ట్గా ఉంటుంది, అక్కడ మీరు నాకు ఫేక్ అనిపిస్తున్నారని ఆ ఒక్క మాట చెప్పలేకపోతున్నాడు ఈయన. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్లో మాధురి గారు ఉండుండేసరికి ఆ మాట చెప్పలేక నేను నాకు అనిపించింది చెప్పాను, మీరు ఫేక్ అనిపించారు అది అంటే రీజన్ చెప్పట్లేదు. అదే ప్రాబ్లం, రీజన్ కావాలి. ఏదైతే తనూజ విషయంలో రమ్య చేసిందో ఇక్కడ కళ్యాణ్ కూడా ఈమె విషయంలో అదే చెప్పాడు, ప్రాపర్ రీజన్ లేదు. ఇప్పుడు అందుకు అది ఇన్వాలిడ్ నామినేషన్ అంటున్నారు అక్కడ హౌస్లో వాళ్ళందరూ, అంటే ప్రాపర్ రీజన్ పెట్టలేదు. సో నేను అదే చెప్తున్నాను, రమ్య విషయంలో కూడా ప్రాపర్ రీజన్ కావాలి. జస్ట్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, మీకు నాకు ఫేక్ అనిపిస్తున్నారు మేడం అని. ఎందుకు అనిపిస్తున్నారంటే మీరు వాళ్ళు వచ్చినప్పటి నుంచి అలాగే ఉన్నారని. ఎవరి వల్ల? మాధురి గారి వల్ల. ఆ మాధురి గారి పేరు చెప్పలేకపోతున్నాడు కళ్యాణ్.
అది ప్రాబ్లం అయిపోతుంది. సో అది బయటికి చెప్పలేక, మింగలేక, కక్కలేక, నేను అవును మేడం మిమ్మల్ని నేను తెలివిగానే నామినేట్ చేశాను, వాళ్ళిద్దరు ఆల్రెడీ నామినేషన్స్లోకి వెళ్ళిపోయారు, సింగిల్ నామినేట్ ఉంటే మీరు కూడా లోపలికి వస్తారు, సో అందుకని మిమ్మల్ని నామినేట్ చేశాను, మీరు దివ్యాని అయితే ఎలా నామినేట్ చేశాను, నేను కూడా మిమ్మల్ని అలాగే నామినేట్ చేశాను, ఇలా కూడా చెప్పచ్చు. ఇది కూడా చెప్పట్లేదు, ఏమి చెప్పట్లేదు. నేను చెప్తున్నాను కదా మేడం, ఆల్రెడీ నాది వీక్ పాయింట్ అని కూడా చెప్పాను కదా, బట్ నా మనసులో మీరే ఉన్నారు, మీకు మిమ్మల్ని నామినేట్ చేయాలనుకున్నాను, నాకు అనిపించిన స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్న వాళ్ళిద్దరు ఆల్రెడీ నామినేషన్స్లోకి వెళ్ళిపోయారు, సో ఇంకా నా నామినేషన్ వేస్ట్ చేసుకోకూడదు అనుకున్నాను, మిమ్మల్ని నామినేట్ చేస్తానంటే, అరే పిచ్చోడా తనూజ నిన్ను అసలు పట్టించుకోవట్లేదా, నువ్వు తనూజ నామినేట్ చేస్తావని కదా తీసుకుంది, ఇమాన్యుల్కి నువ్వు ఎందుకు మోసం చేసావు, ఇమాన్యుల్కి నువ్వు చెప్పాను, నేను అది ఇమాన్యుల్కి ఆల్రెడీ చెప్పానంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసావు, అది కాదు మరి నన్ను ఎందుకు నామినేట్ చేసావు, నా మెడ మీద ఎందుకు కత్తి పెట్టావు, నన్ను ఎందుకు చేస్తున్నావు అని. సంజన గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, సంజన గారి మైండ్ సెట్ ఏంటంటే, మనం ఇప్పుడు ఏదో కొత్తగా డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సంజన గారు ఈ టాపిక్లో చెప్పారు, చాలాసార్లు చెప్పారు, నేను ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి ఎవరైనా వస్తే నేను వదిలిపెట్టను. సో ఇది ఆమె ట్యాగ్ లైన్ అనమాట. సో ఈ ట్యాగ్ లైన్ తోటి ఆమె ఇంత కూడా ఆ డిస్కషన్ ఎండ్లో కూడా ఆమె అదే చెప్తారనమాట. ఆమె మాట్లాడుతూ అరే ఆ సెలబ్రిటీ చుట్టూతో తిరుగుతూ ఉంటావు, నీకేం తెలుసు ఆ తనుజ చుట్టూతో తిరగడం తప్పితే, ఆ పిల్ల అసలు నేను పట్టించుకోవట్లేదు, దేకట్లేదు, నువ్వు మరి ఆ పిల్లతో నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఆ పిల్ల కోసం నువ్వు ఆ పిల్లని వదిలేసి నన్ను నామినేట్ చేస్తున్నావు, ఎందుకు ఆ పిల్ల మళ్ళీ నీతో మాట్లాడదానా, అది ఇదే మాట్లాడుతూ ఉంటుంది. దాంతో మాట్లాడుతూ నిఖిల్ తోటి అమ్మాయి వెళ్ళిపోయింది కదా, నిఖిల్ తోటి అమ్మాయి వెళ్ళింది కదా, సో ఆ అమ్మాయి వెళ్ళిపోయేసరికి నువ్వు ఇంకేం చేయలేక మళ్ళీ ఇటు వచ్చి నన్ను నామినేట్ చేస్తున్నావు, అందుకనే అది కెప్టెన్సీ కూడా తీసేసావు, నిఖిల్ మీద నీకు కోపం ఉంది ఇది అని చెప్పి ఆమె లోపల ఒక కోపం ఉంది, తనని నామినేట్ చేశారన్న కోపం. సో అది ఆడియన్స్కి ఈ అబ్బాయి చేసే నామినేషన్ ఫేక్ నామినేషన్, ఈ అబ్బాయి చేసే నామినేషన్ తుప్పాస నామినేషన్ అని ఆ ఆడియన్స్కి చెప్పడానికి ఆ మస్తు ట్రై చేస్తున్నారు. అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతను ఆ అమ్మాయి నామినేట్ చేయలేక నన్ను నామినేట్ చేశారు అని రిజిస్టర్ చేయడానికి ఆమె స్టిల్ షీస్ ట్రయింగ్, అండ్ దట్టు ఆమెను నామినేట్ చేశారు కాబట్టి ఆమెకు కొంచెం ఫేక్ అని కూడా అన్నాడు. సో ఆమె కొన్ని మాటలు తీసుకోలేదు కదా, ఫేక్ అనే మాట కూడా వాడాడు కాబట్టి సో చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఏమైందంటే అలా డిస్కషన్ జరుగుతున్న తర్వాత సో మనోడు కూడా మాట్లాడతారు, మీరు అలా అనకండి మేడం, మీరు కొంచెం మంచిగా మాట్లాడండి, ఏంటి ఫేవర్ ఇక్కడ అందరితో నేను మాట్లాడుతున్నాను, అమ్మాయితో బాగా మాట్లాడుతుంది కాబట్టి నేను మాట్లాడాను, ఫేవర్ ఏంటి, ఆల్రెడీ అమ్మాయి నామినేషన్స్లోకి వెళ్ళింది కాబట్టి నేను అమ్మాయి నామినేట్ చేయలేదంటే, లేదు నువ్వు అలాగే చేసావంటే అప్పుడు ఇంకా మేడం మీరు కొంచెం చూసి మాట్లాడండి, ఎలా పడితే అలా మాట్లాడొద్దు అంటే, అది ఆల్రెడీ అబ్బాయికి ఒక ఉమెన్ అది ఇది అని చెప్పి ఆల్రెడీ వీడియోస్ చూసి వచ్చాడు. ఈమె ఇంకా తనుజ మీదకి ఇంకా ఎక్కించి మాట్లాడుతుంది, తనుజ లేకపోతే నువ్వు లేవను, తనుజ చుట్టూ నువ్వు తిరుగుతుంటావను, సో అలాగే మాట్లాడుతుంటేసరికి మీరు చూసి మాట్లాడండి మేడం, మీరు మళ్ళీ నేను మాట్లాడాల్సి వస్తుంది, నేను అనాల్సి వస్తుంది అని చెప్తే ఇమాన్యుల్ పాయింట్ కూడా తీసుకొస్తారు. మీరు ఇమాన్యుల్తో ఉన్నట్లేదా, మీరు ఇమాన్యుల్తో మాట్లాడలేదా, మీరు కూడా అప్పుడు నేను మాట్లాడాల్సి వేరేలాగా ఉంటుంది అన్నట్టు మాట్లాడుతుంటే అప్పుడు ఉంటుంది ఇమాన్యుల్ నన్ను నవ్వుపిస్తున్నాడు, ఇమాన్యుల్ నవ్వకపోతే నేను చచ్చిపోయేదాన్ని, ఇప్పుడు నా బెడ్కి వెళ్ళిపోయేదాన్ని, చచ్చిపోయి బయటకు వెళ్ళిపోయేదాన్ని, ఇమాన్యుల్ ఉన్నాడు, ఇమాన్యుల్ నాకు నవ్వుపిస్తున్నాడు, ఇమాన్యుల్ నాతో ఉంటున్నాడు కాబట్టి నేను హౌస్లో ఉంటున్నాను అని మనోడు అనంగానే మనోడు కూడా అంటాడు, అవును నేను కూడా అదే చెప్తున్నాను, థర్డ్ వీక్లో నాకు ఇమాన్యుల్ సపోర్ట్ నాకు కూడా అమ్మాయి వచ్చి నేను ఎవరు నా జోలికి రానప్పుడు అమ్మాయి దగ్గరికి వచ్చి నేను చేస్తున్న తప్పలేంటి చెప్పింది, నేను ఎలా ఉండాలో చెప్పింది, అవన్నీ అమ్మాయి చెప్పింది, సో నాకు అది ఉంటుంది, అయినా కానీ నామినేట్ చేద్దాం అమ్మాయి అక్కడ నామినేషన్స్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ, అందుకని మిమ్మల్ని నామినేట్ చేశాను, మీరు అర్థం చేసుకోండి అని చెప్పి ఆ అమ్మాయి చెప్తా ఉంటుంది అనమాట. అయినా కానీ మన సంజన గారు అర్థం చేసుకోరు బేసిక్గా. అంటే సంజన గారి పాయింట్ ఏంటంటే, నువ్వు ఆల్రెడీ క్లియర్గా ఇమాన్యుల్ అక్కడ ఒక సీన్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఏమని ఎస్టాబ్లిష్ చేశాడు, తనుజ నామినేట్ చేస్తా అని చెప్పాడు కాబట్టి ఇచ్చాను, లేకుంటే అసలు ఇచ్చామనే కాదు నేనే చేసుకున్నామని. యాక్చువల్గా 2 ఇస్తానన్నాడు, 2 పేర్లు చెప్పాడు, ఆయిషా పేరు కూడా ఇంక్లూడ్ చేయాలి, ఆయిషా పేరుని ఇంక్లూడ్ చేయలేదు మనోడు. సో ఇంకా సంజన గారు ఫిక్స్ అయిపోయి ఇంకా అదే పాయింట్ మీద కొడతా ఉన్నారు, అదనమాట అక్కడ జరుగుతుంది. దానికి మనోడు చెప్పుకుంటా ఉన్నాడు, ఈ అమ్మాయి అటు ఇటు పాస్ అవుతూ ఉంటుంది అనమాట అక్కడ. అప్పుడు బాత్రూంలో ఉన్నప్పుడు పెద్దగా నడుచుకుంటారు కదా, ఇది అయిపోయిన తర్వాత మాధురి గారు అమ్మ చిన్నావిడ కాదు చెవుడా, అబ్బాయి అర్థమవుతుంది ఫేక్ ఎవరు ఆడుతున్నారో సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారో తెలుస్తుందిలే, ఎవరేంటో ఇక్కడ అందరికీ తెలుసు, ఎవరేంటో ఇక్కడ అందరికీ తెలుసు అన్నాడు, ఎవరేంటో అని అన్నాడు. మాకు దూరం కూర్చున్నారు, ఏంటి ఆవిడేంటో చెప్పు, ఆవిడేంటో చెప్పు అంటే, ఆవిడని నేను అనలేదంటే అన్నావు ఇమాన్యుల్ అన్నాడు కదా, ఇదిగో నువ్వు మళ్ళీ మాట మంచిగా అన్నావు కదా అంటే మాదిరిగా అన్నాడు, అవును ఆవిడేంటో అన్నాడు. ఏమో పక్కనే కూర్చొని ఉంది, ఆవిడేంటో అన్నాడా, ఎవడేంటో అన్నాడు ఆవిడేంటో, నువ్వు అదిగో ఇట్లా పిల్ల ఆటలు ఆడకంటదా ఇంకా మాధురి గారు చెప్పేసరికి, నువ్వు పిల్ల ఆటలు ఆడుకో అని అనగానే, నేను ఎందుకండి రండి కూర్చొందాం మాట్లాడుకుందాం, సాయంత్రం దాకా కూర్చోబెడతా మాట్లాడుకుందాం, ఇలా మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. సో అప్పుడు మన తనుజ గారు వస్తారు, తనుజ గారు వచ్చి నిఖిల్ ఒకసారి రండి లోపలికి అని చెప్పి పిలుస్తుంది. అండ్ కళ్యాణ్ ఇంకెవరు కళ్యాణ్ నువ్వు కూడా రంటే, అమ్మమ్మ వద్దులే నీ పేరు తీసుకోవడమే అని చెప్పి కళ్యాణ్ పిలవదు అనమాట. ఎందుకంటే కళ్యాణ్ దీని పేరు చెప్పొద్దు
అని చెప్పి మధ్యలో మీరు నా గురించి మాట్లాడొద్దు అని చెప్పి మాట్లాడాడు కదా నేను నామినేషన్స్లో. అందుకని చెప్పి కళ్యాణ్కి ఒక పంచ్ అనమాట. లోపలికి తీసుకెళ్ళి ఇమాన్యుయల్ తోటి మాట్లాడిస్తూ ఉంటుంది. మిస్ సంజన గర్లానీ గారు అని చెప్పి స్టార్ట్ చేసింది అనమాట. నిఖిల్ని కూడా తీసుకెళ్లి లోపలికి మాట్లాడుతూ మీరు ఏదైనా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాలి అని అనుకుంటే చాలా జాగ్రత్తగా పాస్ చేయాలి. హోల్డ్ యువర్ టంగ్. ఓకేనా? మీరు ఏదైనా ఒక మాట మాట్లాడాలనుకుంటే మీకు వేరే వాళ్ళతో ఎవరితో గొడవ ఉంటే మీరు వాళ్ళతో మాత్రమే చూసుకోండి. నన్ను ఇంక్లూడ్ చేసి మాట్లాడద్దు, నన్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడద్దు. ఏంటి చెప్పు నేను నిన్న కూడా చూశాను, నిన్న కూడా విన్నాను మీరు మాట్లాడుతుంది. మీరు లేస్తే నా పేరు అంటే నిఖిల్ రాగానే నిఖిల్తో వెళ్ళిపోయింది అమ్మాయి, నిఖిల్తో వెళ్ళిపోయింది, నువ్వు ఒంటరి అయిపోయావు అని చెప్పి అంటున్నారు. సెలబ్రిటీ చుట్టూ వచ్చి రాగానే సెలబ్రిటీ చుట్టూ తిరుగుతున్నాను. మీరు ఎందుకు అలాంటి స్టేట్మెంట్ పాస్ చేస్తారు? మీరు ఎవరంటే అలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడం అంటే నేను నిన్ను తక్కువ చేసి మాట్లాడలేదు, నేను తక్కువ చేయలేదు అంట. తక్కువ చేసి ఎందుకు మాట్లాడలేదు? నిఖిల్ రాగానే నిఖిల్తో వెళ్ళిపోయింది అంటే అది తక్కువ చేసినట్టు కాదా? నిఖిల్తో ఆమె ఏమంటుంది అంటే వెళ్ళిపోయింది అంటే సంజన గారు తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం ఇద్దరికి. సో ఆమె ఏమనుకుంటుంది అంటే వెళ్ళిపోయింది అంటే ఎక్కడికి బయటకు వెళ్ళిపోయావు, ఇక్కడ 100 కెమెరాలో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, 100 కెమెరాలో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటారు. వెళ్ళిపోయింది మీన్స్ దూరం జరిగింది, నీకు కళ్యాణ్కి దూరం జరిగింది అని మీరు ఏదైతే పర్సెప్షన్లో అన్నారో సేమ్ అదే పర్సెప్షన్లో అమ్మాయి చెప్తుంది. బట్ తెలుగు లాంగ్వేజ్ కాబట్టి ఇద్దరికి తెలుగు ప్రాబ్లమే, ఏం చేస్తాం. సో కాబట్టి అలా మాట్లాడుతుంది అనమాట. నేను అలా అనలేదు అంటే అప్పుడు కళ్యాణ్ లోపలికి వస్తా ఉంటాడు. ఇక్కడ హైలైట్ ఏంటంటే గౌరవ్ ఇటు కూర్చొని సైడ్ కాలెత్తుతా ఉంటాడు. అది అమ్మ సైడ్ ప్లాన్ చేస్తుంటాడు. అసలు హైలైట్ అసలు గౌరవ్ది వింటా ఉంటాడు. ఏదో బాగుంది, ఎక్సర్సైజ్కి మంచి మోటివేషన్, మ్యూజిక్ కూడా లేదు కదా, ఏదో బాగుంది అని చెప్పి సైడ్ కాలెత్తుతా ఉంటాడు. అసలు హైలైట్ అనిపించింది అసలు అది కళ్యాణ్ రాగానే. సో కళ్యాణ్తో వచ్చి కళ్యాణ్ మాట్లాడుతుంటాడు. మీరు మారలేదా నాన్న అని మీరే కదా అంటే ఇక్కడ అందరూ కూడా అంటారు కదా నాన్న అంటే అప్పుడు మీకు కూడా అమ్మ మమ్మీ అని కూడా అంటారంటే అవును అంటారంటే మరి మీరు నా మమ్మీ నేను పక్కన ఉండాలి, నీ మమ్మీ పక్కన ఉండాలి అనట్లేదా? అందరూ అంటున్నారు కదా. ఇక్కడ అందరికీ బాండింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మనమే ఉన్నాం, కొట్టుకున్న మనమే, తిట్టుకున్న మనమే, ప్రేమించుకున్న మనమే, అందరం మనమే ఉన్నాం. సో మనమే మాట్లాడుకోవాలి. ఇప్పుడు నిఖిల్ వచ్చి నాతో మాట్లాడుతుంటే అది నా తప్ప, నిఖిల్ నా గురించి తెలుసుకోవాలనుకోవడం నా తప్ప. సో అతను వచ్చి నాతో మాట్లాడుతూ నేనేం చేశాను, ఇక్కడ అన్న అబ్బాయిలందరూ గౌరవ్ అవ్వచ్చు, నిఖిల్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఇంక్లూడింగ్ సాయి అవ్వచ్చు, వాళ్ళందరూ వచ్చి నాతో మాట్లాడాలి అనుకుంటే నాతో మాట్లాడుతుంటే అది నేను మాట్లాడడం మా తప్ప. మీరు ఎందుకు అనవసరంగా ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇట్లా మాట్లాడుతున్నారంటే ఇదిగో నువ్వు మధ్యలో ఉమెన్ కార్డు తీసుకురావద్దు అని చెప్పి సంజన గారు అంటారు. ఉమెన్ కార్డు తీసుకురావడం ఏంటంటే మీరు లిటరల్గా నన్ను అలా మాట్లాడుతున్నారు. సో అసలు మీరు అర్థం చెప్పండి, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. సో నిఖిల్ రాగానే నిఖిల్తో వెళ్ళిపోయింది, సో నువ్వు ఒంటరి అయిపోయావు, నిన్ను వదిలేసింది అని మీరు ఏదైతే అన్నారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పంటే నేను అలా అనలేదు అంటే మీరు అలాగే అన్నారు, మీరు కావాలని మాట్లాడుతున్నారు అని చెప్పి ఇటు పక్క నుంచి కళ్యాణ్ అంటుంటే ఈ అమ్మాయి చాలా గట్టిగా, ఈ అమ్మాయి పాయింట్ మీద నిలబడింది. ఎందుకు నిలబడింది అంటే చాలా గట్టిగా. సో ఆల్రెడీ పెద్ద గొడవలు జరుగున్నాయి కళ్యాణ్ రిలేటెడ్గా ఆల్రెడీ ఈ అమ్మాయి హౌస్లోకి నామినేషన్స్ కన్ఫెషన్ రూమ్లోకి పంపించినప్పుడు చాలా చూస్తుంది అమ్మాయి. కంప్లీట్గా కళ్యాణ్ సెంట్రిక్గా నడుస్తుంది. అంటే బిగ్ బాస్ కళ్యాణ్కి సంబంధించిన వీడియోస్ అమ్మాయికి చూపిస్తున్నారు. అదే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ, బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అమ్మాయి కళ్యాణ్తో రైవలరీ పెట్టుకోవాలని అదే అమ్మాయి కూడా తెలుసు, అమ్మాయి పెట్టుకోవట్లేదు. సో ప్రతిసారి కళ్యాణ్ పేరు వీళ్ళు కూడా ఇంక్లూడ్ చేస్తూ తీసుకొస్తూ ఉంటే అది అమ్మాయికి చిరాకు అనిపించింది. ఒక పాయింట్లో కట్ చేయాలి కదా. ఇప్పుడు రితుకి ఇంత దూరం వచ్చిందంటే రితు చాలా సైలెంట్గా తీసేసుకుంది, కొన్ని విషయాలు పట్టించుకోలేదు. రితు అప్పుడే కట్ ఆఫ్ చేస్తుంటే, రితు అప్పుడే క్వశ్చన్ చేస్తుంటే మామ అలా కాదు కొంచెం చూసి మాట్లాడని ఇప్పుడు ఇంత దూరం మాట్లాడేవాళ్ళు కాదు. ఎస్పెషల్ ఆయిష నేను అలా మాట్లాడేది కాదు. సో రితు ఆ లూజ్ ఇచ్చింది. సో ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అదే ఇచ్చింది అనుకో, ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి ఇంత దూరం తీసుకొచ్చారు చప్పట్లని లేకుంటే ఇంకోటని. సో అమ్మాయి ఈసారి స్టాండ్ తీసుకుంటుంది గట్టిగా, అలా మాట్లాడొద్దు, అలా అనొద్దు, అలా చెయ్యొద్దు, మీ ఇష్టం వచ్చేట్టు మీరు మాట్లాడొద్దు, ఓకేనా? మీరు కెమెరాస్ కోసం మాకేం అవసరం లేదు అంటే ఒక బాండింగ్స్ అవి ఇవి పెట్టుకొని వాళ్ళతో తిరిగి మాకేం ఫేవరబుల్గా కెమెరా ఫేవర్ గానో లేకుంటే ఫుటేజ్ మాకు అవసరం లేదు, మీకు కావాలేమో కెమెరా ఫుటేజ్, అందుకని మీరు గొడవలు పెట్టుకుంటారు, మీరు చేస్తారు, నన్ను నాలా బతకనివ్వండి అని చెప్పి ఆ అమ్మాయి అంటది అనమాట. సంజన గారు నాకేం భయం లేదు, నేను ఎవరిని అలా అనలేదు, నిన్ను అనలేదు, అండ్ నా కాన్ఫిడెన్స్ నాది, నేను కెమెరా వైపు చూసి మాట్లాడినా ఇంకోటి చేసినా నా కాన్ఫిడెన్స్ నాది, నేను అలాగే ఉంటాను, నువ్వు కూడా కాన్ఫిడెంట్ ఉంటే నీకు ఉండట. అంటే నామినేషన్స్ టైంలో ఆమె కెమెరా వైపు చూసి ఆ ఫోన్ అవి తుడుచుకోవటం, కెమెరా కనిపించడము, సో అది ఆమె పర్సెప్షన్, అది కంప్లీట్లీ ఓకేనా. సో దానికి నిన్న సాయంత్రం కూడా మీరు అలాగే అన్నారు, సెలబ్రిటీ చుట్టూతా తిరుగుతుంటావు అని. ఇక్కడ ఎవరు సెలబ్రిటీస్ అందరూ అంతే కదా, అందరం అలాగే వచ్చాం కదా అని చెప్పి ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. కంప్లీట్గా ఇక్కడ సంజన గారి ప్రాబ్లం ఏంటంటే కళ్యాణ్ తను నామినేట్ చేశాడు,
ఇమాన్యుల్ చెప్పింది తనుజాని నామినేట్ చేస్తాను, తనుజాని నామినేట్ చేయకుండా నన్ను నామినేట్ చేస్తారు. ఆ కళ్యాణ్కి మనం గట్టిగా వేసుకోవాలి. ఆల్రెడీ మంచి మనోడు ఒక పాయింట్ చెప్పాడు కాబట్టి ఇమాన్యుల్ తనుజ కళ్యాణ్ గురించి ఇమాన్యుల్ మన సంజన గారు డిస్కస్ చేసుకుంటారు. మొన్న కూడా శుక్రవారం నైట్ మనకు చూపించిన దాంట్లో కూడా మాట్లాడుకుంటారు వీళ్ళు. సో ఇలా జరుగుతుందని. సో కాబట్టి ఇంకొంచెం, ఎందుకంటే అమ్మ కొడుకులు ఇద్దరే కదా మాట్లాడుకునేది ఎవరి గురించి అయినా కానీ. సో అలా మాట్లాడుకుంటున్నప్పుడు సో ఇంకో క్లారిటీ ఉంది కళ్యాణ్ మీద. కళ్యాణ్ తనుజాని ఎందుకు నామినేట్ చేయాలనుకున్నప్పుడు కళ్యాణ్ ఎందుకు దూరంగా ఉంటున్నాడు. సో ఇవన్నీ అంటే మనం కూడా చూస్తున్నాం కదా, కళ్యాణ్ కొంచెం దూరం అవుతున్నాడు, దూరం జరిగాడని చెప్పి తనుజ సాటర్డే సండే ఎపిసోడ్లో కూడా క్లారిటీ ఇచ్చింది కదా, నువ్వు వాళ్ళు ఎవరో చెప్పారని దూరం ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు నార్మల్గా ఉండు అది ఇది అని చెప్పి. సో మనం ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ గమనించిన సంజన గారు సో నిఖిల్ వల్ల ఇలా జరిగింది, నువ్వు దూరం అయ్యావు. సో నిఖిల్ మధ్యలో అడ్డం వచ్చాడు కాబట్టి నీకు కోపంతో నిఖిల్ కెప్టెన్సీలో ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని కూడా నువ్వు తీసేయాలని చూసావు. సో ఒక రౌండ్ వేసుకున్నారు అనమాట. అంటే లైక్ కొన్ని డాట్లు కనెక్ట్ చేసి ఒక స్టోరీని కుక్ చేశారు ఆమె. సో అది తప్పు అని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతున్నారు. మధ్యలో నా పేరు ఎందుకు తీసుకొచ్చారని చెప్పి తనుజ ఫైట్ చేసింది అనమాట. సో ఓవరాల్గా ఇది ఇష్యూ. సో మీకేమనిపించింది, మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు, ఎవరు తప్పు అనిపించారు మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.